పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రియ సహోదరి సహోదరులారా, నేటి సువిశేషము లూకాసు వార్త 21వ అధ్యాయము 12వ వచనం నుండి 19వ వచనం వరకు. ఇవి అన్ని సంభవింపక పూర్వము వారు మేము పట్టి ప్రార్థనా మందిరములకు చెరసాలలకు అప్పగించి హింసింతురు. నా నామము నిమిత్తము రాజుల యొద్దకు అధిపతుల యొద్దకు మేము తీసుకుని పోవుదురు. మీరు సాక్షులుగా ఉండవలసిన సమయము ఇది. మీరు అచట చెప్పవలసిన దాని గూర్చి కలవరపడకుడు. విరోధి మీకు ఎదురాడుటకు మిమ్ము ఖండించుటకు వీలు కాని వాక్కును వివేకమును మీకు ప్రసాదింతును. తల్లిదండ్రులు, సోదరులు, బంధువులు, మిత్రులు కూడా మిమ్ము పట్టి ఇచ్చెదరు. మీలో కొంతమందిని చంపించెదరు. నా నామము నిమిత్తము మిమ్ము అందరూ ద్వేషింతురు. కాని మీ తల వెండ్రుక ఒక్కటియు రాలిపోదు. మీ సహనం వలన మీరు మీ ప్రాణములను దక్కించుకొందురు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువ మీకు స్తుతి కలుగునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, నేటి సువార్తలో యేసు ప్రభుకి మనం సాక్షులుగా ఉండాలి అని ధ్యానం చేసుకుంటున్నాం. ఎవరైతే ప్రభుని వెంబడిస్తారో అటువంటి వారు శ్రమలకు, ఇబ్బందులకు, ఇక్కట్లకు, హింసకు లోనవుతారు అని ప్రభు ముందుగానే తెలియజేస్తున్నాడు. మీరు అధికారుల చెంతకు కొనిపోబడినప్పుడు ఎటువంటి సమాధానం చెప్పాలో మీరు ఆందోళన చెందవద్దు, భయపడవద్దు, ధైర్యంగా ఉండండి. ఆ సమయంలో మీకు గొప్ప వివేకము, విజ్ఞానము వసకబడుతుంది అని ప్రభు తెలియజేస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, నా నిమిత్తము అందరూ మేము ద్వేషిస్తారు. తల్లిదండ్రులు, బంధుమిత్రులు అందరూ కూడా ద్వేషిస్తారు. అయినా మీ తల వెండ్రుకు కూడా రాలిపోదు. నా పక్షానున్నారు కాబట్టి మీరు ఓడిపోరు, విజయాన్ని పొందుకుంటారు, మీ ప్రాణమును కాపాడుకుంటారు అనే విషయాన్ని ప్రభువు తెలియజేస్తున్నాడు. ప్రభు యొక్క మహిమలో మనం భాగస్థులు కావాలంటే ప్రభుకి సాక్షులుగా ఉండాలి. ప్రభు యొక్క శ్రమలలో పాలు పంచుకోవాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు పక్షాన మనము పోరాడినప్పుడు ప్రభు మనకు ధైర్యాన్ని ఇస్తాడు, మనకు ఓర్పునిస్తాడు, తన యొక్క ఆత్మశక్తినిస్తాడు. ప్రియ మిత్రులారా, ప్రభు అనేక సందర్భాలు తెలియజేసి ఉన్నాడు. నన్ను అనుసరించేవాడు తన సిలువను ఎత్తుకుని అనుసరించాలని తెలియజేస్తున్నాడు. నన్ను వెంబడింప కోరువాడు తన తల్లిదండ్రులను, భార్య బిడ్డలను, బంధుమిత్రులను త్యజించాలి అనే విషయాన్ని కూడా ప్రభు తెలియజేసి ఉన్నాడు. అంటే ప్రభుకే మనము ప్రాధాన్యతనివ్వాలి, ప్రభుకే మన జీవితంలో ప్రథమ స్థానాన్ని ఇవ్వాలి అనే విషయాన్ని ప్రభు తెలియజేస్తున్నాడు. కాబట్టి ఈ లోకములో ప్రభుకి సాక్షులుగా జీవిద్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన ప్రభువా, దయగిన సర్వేశ్వర, ప్రభా, నీటి వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు. ప్రభు, ఈ లోకములో మేము నీ సాక్షులుగా జీవించే గొప్ప ఆత్మస్థైర్యాన్ని, ఆత్మశక్తిని మాకు ప్రసాదించండి. ప్రభు, ఈ రోజున ఎవరెవరైతే వాక్యాన్ని ఆలకించి ప్రార్థన చేయించున్నారో అటువంటి వారందరినీ కూడా దీవించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాము తండ్రి. ఆమెన్.